నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలకి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి కలుగదు. చదవబడిన లేఖన భాగములు గమనించినట్లయితే బైబిల్లో కనబడుతూ ఉంది. రాసినటువంటి దావీదు గారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే దేవుడు రాసినటువంటి దావీదు గారికి కాపరిగా ఉన్నారు కాబట్టి నాకు లేమి కలగదు అని దావీదు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు గారు కదా రాజు గారు, ఆయనకు ఆర్థికంగా సిరి సంపదల పరంగా ఎలాంటి లేమి ఉండదు, ధనధాన్యముల పరంగా ఎలాంటి లేమి ఉండదు. కాకపోతే నాకు లేమి కలగదు అని సన్నిధిలో తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి లేమి అంటే ఆర్థిక సంబంధమైనటువంటి లేమి కాదు, బాహ్య సంబంధమైనటువంటి లేమి కాదు, కుటుంబ సంబంధమైన లేమి కాదు, లేకపోతే ఇహోలోక సంబంధమైన లేమి కాదు. అది ఆధ్యాత్మికమైనటువంటి లేమి గురించి దావీదు గారు ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లేమి ఏమిటంటే ఆయన కాపరిగా ఉన్నప్పుడు విశ్వాసంలో నాకు ఎలాంటి లేమి లేదు, భక్తిలో నాకు ఎలాంటి లేమి లేదు, ఆత్మీయతలో నాకు ఎలాంటి లేమి లేదు, పరిశుద్ధతలో నాకు ఎలాంటి లేమి లేదు, యథార్థతలో, నీతిలో. సో ఈ రీతిగా దేవుడు దావీదు గారికి కాపరిగా ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా భక్తిలో ఎలాంటి లేమి కలగదు. ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు గారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా పూజిస్తూ ఉంటారో, స్వీకరిస్తూ ఉంటారో, దేవుని యొక్క బిడ్డ వారు ఆధ్యాత్మికంగా వారి జీవితంలో ఎలాంటి లేమి కానీ, కరువు కానీ, కష్టము కానీ, లేకపోతే నష్టము కానీ, దరిద్రము కానీ, పేదరికము కానీ ఆధ్యాత్మికంగా కలగదు అని దావీదు గారు ప్రభు సన్నిధిలో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు అనేకులు లోకపరంగా ఉద్యోగంలో, వ్యాపారంలో, ధనములో, ధాన్యములో, ఆస్తిలో, ఐశ్వర్యములో, వ్యాపారంలో, ప్రతి విషయంలో కూడా ఆస్తిలో ఉంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఎంతో మంది లేమిలో ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వారికి సరైన